హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం మార్చ్ 20th కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్లో బాగా ఈ వీడియోలో చూస్తాం. మనకి మార్చ్ 20th అనేది మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది. మనకి ప్రపంచ పిచ్చుకల దినం అని చెప్పేసి, వరల్డ్ స్పారో డే అని చెప్పేసి మనం మాట్లాడతాం. రైట్, ఇక్కడ మనకు థీమ్ వచ్చేసి ఐ లవ్ స్పారోస్ అండ్ వి లవ్ స్పారోస్. మార్చ్ 20th అనేది పిచ్చుకల దినం, వరల్డ్ స్పారోస్ డే. థీమ్ వచ్చేసి ఐ లవ్ స్పారోస్ అండ్ వి లవ్ స్పారోస్ అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి రెండవ అంశం వచ్చేసి ఈ తెలంగాణ గవర్నర్గా మనకి సిపి రాధాకృష్ణన్. ఇంతకుముందు మనకి అంటే ప్రస్తుతానికి కూడా జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. ఆ జార్ఖండ్ గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. ఈ మన తెలంగాణకు అదేవిధంగా పుదుచ్చేరికి రెండింటికి కూడా పుదుచ్చేరికి ఏమో లెఫ్టినెంట్ గవర్నర్గా, తెలంగాణకేమో అదనపు బాధ్యతల గవర్నర్గా స్వీకరించడం జరిగింది జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్, తమిళనాడు. మరి ఈ గవర్నర్ ఎవరు నియామకం ఇస్తారంటే అంటే అదనపు బాధ్యతలు కదా, రాష్ట్రపతి అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే, నియమించేది కూడా మనకి గవర్నర్ని రాష్ట్రపతి. బట్ ఏంటంటే ప్రమాణ స్వీకారం చేయించేది మాత్రం హైకోర్టు సీజే అంటారు. రైట్, మనకి ప్రస్తుతానికి హైకోర్టు సీజే ఎవరంటే తెలంగాణకు సంబంధించి జస్టిస్ అలోక్ అరాధే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఎల్ నరసింహను, అదేవిధంగా తమిళిసై, అదేవిధంగా సిపి రాధాకృష్ణన్, వీళ్ళందరూ కూడా తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు. ఇంకొకటి ఏంటంటే మరి సొంత రాష్ట్రం యొక్క వ్యక్తి మనకి గవర్నర్గా చేయరాదా అంటే అదొక సాంప్రదాయం మాత్రమే ఉంది. మనకి రాజ్యాంగంలో లేదు అట్లా అని చెప్పేసి పార్లమెంట్ చట్టం చేయలే, ఇట్లాంటి ఏమేమి లేవు. జస్ట్ ఏంటంటే ఓన్లీ కన్వెన్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సాంప్రదాయం మాత్రమే ఉంది. అయితే మనకి ఇక్కడ ఈ 153 ఆర్టికల్ అనేది మనకి గవర్నర్ ఉండాలి, షెల్ అని చెప్పేసి మనకు ఖచ్చితంగా గవర్నర్ ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. 153 ఆర్టికల్ ప్రకారం ఉండాలి, గవర్నర్ ఉంటారని చెప్పేసి. మనకు 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం 2 or ఎక్కువ స్టేట్స్ కూడా ఉండొచ్చు దీని ప్రకారం. నెక్స్ట్ 155 ఆర్టికల్ ప్రకారం మనకి గవర్నర్ నియామకం అనేది బై ప్రెసిడెంట్ ద్వారా పొందుతారని చెప్పేసి మనం ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వార్తల్లోని అంశం కాబట్టి ఆర్టికల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 153 ఏమో మనకి గవర్నర్ ఉండాలని చెప్తుంది, 155 ఏమో మనం గవర్నర్ నియామకం యొక్క ఆర్టికల్ చెప్తుంది. నియామకం ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్, ఒక గవర్నరు 2 లేదా ఎక్కువ రాష్ట్రాల గవర్నర్గా నియమించబడితే మనకి రాష్ట్రపతి అనేది ఆ శాలరీ ఎంత వస్తుందని చెప్పేసి ఆ నిష్పత్తి అనేది, అంటే ఏ రాష్ట్రం ఎంత ఇవ్వాలని చెప్పేసి, ఇప్పుడు జార్ఖండ్కు ఉన్నాడు, అదేవిధంగా తెలంగాణకు ఉన్నారు, అదేవిధంగా పుదుచ్చేరికి ఉన్నాడు. ఈ 3 రాష్ట్రాల యొక్క ఏ స్టేట్ ఎంత జీతం ఇవ్వాలి, ఎంత శాలరీ ఇవ్వాలనేది నిష్పత్తి అనేది మనకు రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. దాని ప్రకారమే శాలరీ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఎన్నికల సమాచారం. మనకి ఇది ఎన్నికల ఇయర్ కాబట్టి ఎన్నికల సమాచారం రెగ్యులర్ రాస్తూ ఉంటుంది, మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎలక్షన్స్ ఆపరేషన్ సెంటర్ ఈ మెటా సంస్థ రూపొందించింది. ఈ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఏంటంటే ఎలక్షన్స్ ఆపరేషన్ సెంటర్ అని చెప్పేసి, ఇది మనకు ఏఐతో సృష్టించిన నకిలీ అసత్య ప్రచారంలో కట్టడి కోసం పనిచేస్తారట. ఎలక్షన్స్ ఆపరేషన్ సెంటర్ అనేది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించిన ఈ నకిలీ కానీ అసత్య ప్రచార కట్టడి కోసం కానీ మనకి పనిచేస్తుంది. ఇది ఎలక్షన్ ఆపరేషన్ సెంటర్ మెటా సంస్థ రూపొందించింది. ఇది మనకు దేశవ్యాప్తంగా 15 భాషల్లో 11 ఫ్యాక్ట్ చెక్ గ్రూప్స్ని మనకి ఏర్పాటు చేస్తారట. 15 భాషల్లో 11 ఫ్యాక్ట్ చెక్ గ్రూప్స్ని ఏర్పాటు చేస్తారట. ఇది మనకు ఎలక్షన్స్ ఆపరేషన్ సెంటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే నకిలీ అసత్య ప్రచారాలను కట్టడి చేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మెటా సంస్థ రూపొందించి 15 భాషల్లో 11 ఫ్యాక్ట్ చెక్ గ్రూప్స్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ మనకు డిపాజిట్ అంటే మనకి ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇలాంటి పదాలు వార్తల్లో ఉంటాయి. డిపాజిట్ అంటే మనం జనరల్గా రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం మనకు ఎస్సీ ఎస్టీ అయితే లోక్సభకు పోటీ చేయాలంటే 12,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ వ్యక్తులు అయితే 25,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది లోక్సభకు పోటీ చేయాలంటే, అంటే ఎంపీగా. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5,000, జనరల్ వాళ్ళు 10,000 మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది పోటీ చేయాలంటే. అది మనకి రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ 1951 మనకి చెప్తుంది డిపాజిట్ గురించి. మరి ఎట్లా అంటే ఓన్లీ నగదు రూపంలో తీసుకుంటారట, ఓన్లీ ట్రెజరీ ద్వారా మాత్రమే అంగీకరిస్తారు. చెక్కు కానీ డీడీ కానీ ఇట్లాంటివి ఆమోదించడం ఉండదు. అయితే ఈ నియోజకవర్గంలో మనకి మొత్తం పోలైన ఓట్లలో 6వ వంతు లేదా 16.7% మనకి సాధిస్తేనే అక్కడ
డిపాజిట్ అనేది ఉంటుంది. లేదంటే విఫలమైతే డిపాజిట్ గల్లంతు అయినట్టు అని చెప్పేసి, అంటే డిపాజిట్ అనేది మనకి రీబ్యాక్ అనేది ఇవ్వడం జరగదు. మనకి ఎంత పర్సెంట్ 6%, ఆరో వంతు లేదా 16.7% రావాలి. దాన్ని డిపాజిట్ అని చెప్పేసి అంటాం. అది కూడా రాలేదనుకోండి, డిపాజిట్ చేసిన అమౌంట్ మాత్రం మనకి రాదు. డిపాజిట్ గల్లంతు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. అందుకే రైట్. ఇది ఎందుకంటే సీరియస్ అభ్యర్థులు మాత్రం పోటీ చేసే విధంగా ఎంకరేజ్ చేయడం కోసం అంతే. అంటే మిగతా వాళ్ళని డిస్కరేజ్ చేయడం కోసం. మనకి ఈసెట్ డేటా ప్రకారం 2019లో మనకి 86% మనకి డిపాజిట్ అయితే గల్లంత అయిందట. అత్యధికము బీఎస్పేట. మనకి 2019 లోక్సభ ఎన్నికల్లో భాగంగా 86% మనకి డిపాజిట్ గల్లంత అయిన దాఖలాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే పశుపతి కుమార్ మంత్రి పదవికి రాజీనామా. పశుపతి కుమార్ మంత్రి పదవికి రాజీనామా అంట. ఇక్కడ మంత్రి పదవి రాజీనామా అంటే మన రాజీనామా ఎవరికి సమర్పిస్తారంటే లోక్సభ అయితే మనకి రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. రాష్ట్రపతి ఆమోదిస్తారు. ఎవరు మళ్ళీ నియామకం అంటే ప్రధానమంత్రి సలహా మేరకు పిఎం నియమిస్తారు కదా. అట్లా మనకి ఈ ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి పిఎం సలహా మేరకు మంత్రులను నియమించేది 75 సబ్ క్లాజ్ 1 ఆర్టికల్ ప్రకారం. అయితే ఈ పశుపతి కుమార్ది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సంబంధించిన శాఖ. దీన్ని కిరణ్ రిజిజుకి ఇవ్వడం జరిగింది. అట్లా కిరణ్ రిజిజుకు ఇచ్చే సమయంలో మంత్రి శాఖను అప్పగిస్తున్నాడు కాబట్టి పిఎం సలహా మేరకు అంటే 75(1) ప్రకారం అప్పగించడం జరుగుతుంది. ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ రాజీనామా అన్నాం కదా, ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరుగుతుంది. ఓకే, చేస్తారు. అయితే ఇక్కడ మనము 75 సబ్ క్లాజ్ 2 ప్రకారం మనకి మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈయన మంత్రులు అనేవాళ్ళు మనకి రాష్ట్రపతి అభిష్టం మేరకే పనిచేస్తారు. అభిష్టం మేరకు అంటే మనకి ప్రధాని సలహా అనేది ఉంటుంది, మంత్రిమండలి సలహా అనేది ఉంటుంది. కాకపోతే రాజీనామా అనేది ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 75 సబ్ క్లాజ్ 2 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. స్టేట్లో అయితేనేమో 164 సబ్ క్లాజ్ 1. ఇక్కడ చూడండి 75 సబ్ క్లాజ్ 2 అవుతుంది, ఇక్కడనేమో 164 సబ్ క్లాజ్ 1 అవుతుంది. ఇది దీనికి సంబంధించిన ఆర్టికల్. రైట్. నెక్స్ట్ నోక్టిస్ అగ్నిపర్వతం. ఈ నోక్టిస్ అగ్నిపర్వతం అనేది మనకి అంగార గ్రహంపై నూతనంగా కనుగొన్న అగ్నిపర్వతం అంట. నోక్టిస్ అగ్నిపర్వతం గ్రహం పేరు గుర్తుపెట్టుకోవాలి. నోక్టిస్ అగ్నిపర్వతం అనేది అంగార గ్రహంపై నూతనంగా కనుగొన్న అగ్నిపర్వతం. నెక్స్ట్ ఈ మనకి ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. బుల్లెట్ ట్రైన్ అనేది మనకి 2026 నాటికి మనకు అందుబాటులోకి రానుందట. మనకి రైల్వే శాఖ మంత్రి వచ్చేసి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటన చేయడం జరిగింది. ఈ 2026 తొలి మార్గం కూడా ఏదంటే గుజరాత్లోని సూరత్ నుండి బొలిమోరా అని చెప్పేసి ఎంత కిలోమీటర్లు అంటే 50 కిలోమీటర్లు. మనకు 2028 నాటికి పూర్తి స్థాయిలో మనకి వస్తుందట. అది ముంబై నుంచి అహ్మదాబాద్. 26 నాటికేమో గుజరాత్లో మనకు ఆల్రెడీ అందుబాటులోకి వస్తుంది సూరత్ నుంచి బిహిమోరా. 28 నాటికి కంప్లీట్గా అందుబాటులోకి వస్తుంది ముంబై టు అహ్మదాబాద్. మనకి స్టార్టింగ్ ఎంత అంటే 50 km అని చెప్పేసి. ఓకే, మనకు షింకన్సెన్ టెక్నాలజీ సాయంతో జపాన్ వాళ్ళు దీన్ని చేయడం జరుగుతుంది. మనకి కంప్లీట్గా చూస్తే 508.17 కిలోమీటర్లట, 1.10 లక్షల కోట్లు. అదేవిధంగా జపాన్ షింకన్సెన్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణం. ఇది హై స్పీడ్ అనేది 350 km/h. బట్ ఏంటంటే ఆపరేషనల్ స్పీడ్ అంటే ట్రాక్ మీద మనకి 320 కిలోమీటర్లు మాత్రమే పరిగెడుతుంది గంటకి. అదేవిధంగా జపాన్ ప్రభుత్వం మనకి 80% ఫండ్ ఇచ్చి మనకి 0.1% వడ్డీ రేటు మాత్రమే తీసుకుంటుంది. తిరిగి చెల్లించడానికి మనకు 50 సంవత్సరాల గడువు అనేది ఉన్నది. ఆల్రెడీ మనం గత కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా చూడడం జరిగింది మనకు. ఇది వెరీ ఇంపార్టెంట్. 2020 నాటికి మనకి గుజరాత్లో భాగంగా సూరత్ నుండి బొలిమోరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 50 కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్. రైట్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మనకి జాగ్రఫీలో భాగంగా టాంజానియాలో బంగారం అండ్ లిథియం నిల్వలు గుర్తించినట. ఏ సంస్థ అంటే డెక్కన్ గోల్డ్ టాంజానియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది డెక్కన్ గోల్డ్ మైన్స్ యొక్క అనుబంధ సంస్థ, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టాంజానియాలో బంగారం అండ్ లిథియం నిల్వలు గుర్తించింది డెక్కన్ గోల్డ్ టాంజానియా ప్రైవేట్ లిమిటెడ్. డెక్కన్ గోల్డ్ ప్రైవేట్ యొక్క అనుబంధ సంస్థ ఇది. మనకు ఈ లిథియం గురించి మాట్లాడితే రీసెంట్గా మనము జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో 5.9 మిలియన్ టన్నులు కనుగొన్నాం. ఈ దెగానా ప్రాంతం అనేది మనకు అది మిస్లీడ్ వార్త. అర్జెంటీనాలో మనము 5 మిలియన్ బ్లాకులు కనుగొన్నాం కబిల్ సంస్థ. అదేవిధంగా అమెరికా కాలిఫోర్నియాలో భాగంగా
దట్టన్ సముద్రంలో భాగంగా 18 మిలియన్ టన్నులు, ఇది అత్యధికం, లార్జెస్ట్ ఎవరని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం దీన్ని. అమెరికా కాలిఫోర్నియాలో భాగంగా 18 మిలియన్ టన్నులు, ఇది హైయెస్ట్ లార్జెస్ట్ ఎవరని చెప్పేసి. ఇది బంగారం అండ్ లిథియం టాంజానియాలో అని చెప్పేసి. నెక్స్ట్ స్టీజ్ అంటే మనకు డిఫెన్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. సిగ్నల్స్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్. సిగ్నల్స్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూపు, ఇది ఇండియన్ ఆర్మీ రూపొందించిన గ్రూపు. ఇది మనకు 6G అండ్ ఏఐల విషయంలో పరిశోధిస్తుందట, మిలిటరీకి ఉపయోగపడే విధంగా. స్టీడ్ హెడ్ ఎవరు వచ్చేసి మనకంటే కల్నల్ ర్యాంక్ అధికారి స్టీడ్ హెడ్గా ఉంటారు. స్టీడ్ అంటే మనకు సిగ్నల్స్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్. ఎవరు రూపొందించింది అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు రూపొందించడం జరిగింది. నెక్స్ట్ అంశం సైన్స్ టెక్నాలజీ అదర్స్లో భాగంగా 13 లక్షల కృష్ణబిలాల మ్యాప్ అనేది మనకు రూపొందించడం జరిగింది న్యూయార్క్ విశ్వవిద్యాలయం. 13 లక్షల కృష్ణబిలాల మ్యాప్ న్యూయార్క్ విశ్వవిద్యాలయం. హెల్ప్ వచ్చేసి మనకి గయా అంతరిక్ష టెలిస్కోప్ డేటా. ఎవరు హెల్ప్ చేశారంటే గయా అంతరిక్ష టెలిస్కోప్ డేటా వాళ్ళు. 13 లక్షల కృష్ణబిలాల మ్యాప్. నెక్స్ట్ మనకి ఐఐటి ఖరగ్పూర్ ఇండియన్ నేవీ అవగాహన ఒప్పందం మనకి R&D కోసం ఐఐటి ఖరగ్పూర్ అండ్ ప్లస్ ఇండియన్ నేవీ అవగాహన ఒప్పందం జరిగింది. మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం R&D కోసం ఐఐటి కాన్పూర్ అండ్ నేవీ. నెక్స్ట్ సౌరశక్తితో నడిచే డ్రోన్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. సౌరశక్తితో నడిచే డ్రోన్ వచ్చేసి మారల్, ఇది నిఘా డ్రోన్ అంట. ఎవరు రూపొందించంటే ఐఐటి కాన్పూర్. చూడండి ఐఐటి కాన్పూర్. మనకి నిఘా సామర్థ్యం వచ్చేసి 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరి 10 నుంచి 12 గంటల పాటు కూడా పర్యవేక్షిస్తాడు. మారల్ అనే ఒక నిఘా డ్రోను, ఇది ఐఐటి కాన్పూర్ రూపొందించింది. ఇది సౌరశక్తితో నడిచే డ్రోన్ అంట. ఇది అంశం. మరి నిఘా సామర్థ్యం ఎంత అంటే 5 కిలోమీటర్ల ఎత్తులో కూడా మనకి ఎగిరి 10 నుంచి 12 గంటల పాటు నిఘా అయితే పెడుతుంది. నెక్స్ట్ కోయాపాయా పోర్టల్. ఇది కోయాపాయా పోర్టల్ అనేది కోయా అంటే లాస్ట్, పాయా అంటే ఫౌండ్, అంటే లాస్ట్ ఫౌండ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా రూపొందించింది. చూడండి మినిస్ట్రీ వచ్చేసేమో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి, డిపార్ట్మెంట్ వచ్చేసేమో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళు సంయుక్తంగా ఈ యాప్ని అయితే పోర్టల్ అయితే రూపొందించడం జరిగింది. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్ సమాచారం షేర్ కోసం. ఓకే, లాస్ట్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్ సమాచారం షేర్ చేయడం కోసం. ఇది పౌరులు సమాచారం షేరింగ్ కోసం, అంటే పౌరులు మనకి ఈ యాప్లో మన పోర్టల్లో షేర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ట్రాక్ చైల్డ్ అనేది వేరు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించింది. ఇది పోలీస్ టు పోలీస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ట్రాక్ చైల్డ్ అనేది. ఇది కోయాపాయా పోర్టల్ అనేది ఏమో మినిస్ట్రీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్. రైట్, ఇది ఎందుకు అంటే లాస్ట్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కోసం పౌరులు. నెక్స్ట్ ఒక అపాయింట్మెంటు ఇంపార్టెంట్, ఇది వినయ్ కుమార్ మనకి రష్యాలో భారత రాయబారిగా నియామకం పొందడం జరిగింది. ఈ భారత రాయబారిని ఎవరు నియమిస్తారంటే మనకి రాష్ట్రపతి నియామకం చేస్తారు. జనరల్గా అయితే మనకి విదేశీ మంత్రిత్వ శాఖ నామినేట్ చేసిన పేర్లను పిఎం ఆమోదించి రాష్ట్రపతికి సిఫార్సు చేయడం జరుగుతుంది. విదేశీ మంత్రిత్వ శాఖ నామినేట్ చేసిన పేర్లను పిఎం ఆమోదించి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. వినయ్ కుమార్ రష్యా భారత రాయబారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ పూజా చతోత్ కేరళ. దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొదటి మహిళా షిప్ సర్వేయర్ పూజా చతోత్. బ్రిటన్కి చెందిన సముద్రయాన సంస్థ లాయడ్స్ రిజిస్టర్లో షిప్ సర్వేయర్గా పనిచేస్తుందట. బ్రిటన్కి చెందిన సముద్రయాన సంస్థ లాయడ్స్ రిజిస్టర్లో. నెక్స్ట్ మనకి ప్లేసెస్ వచ్చేసి సోనిపట్, ఇది ఎక్కడ ఉంటుందంటే హర్యానాలో ఉంటుంది. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. మన విద్యార్థులు గిన్నిస్ రికార్డు ఉంది. ఎట్లా అంటే జాతీయ జెండా ఆకారంలో నిల్చొని రికార్డు సృష్టించిండ్రు. ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది సోనిపట్లో హర్యానాలో జాతీయ జెండా ఆకారంలో ఆ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు.
ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ రైలు సోనిపట్ టు జిందాల్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సోనిపట్ టు జిందాల్ హర్యానా. ఏంటిది ఫస్ట్ హైడ్రోజన్ రైలు. హైడ్రోజన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇది గవర్నమెంట్ పాలసీలో భాగంగా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ రైలు అనేది సోనిపట్ టు జిందాల్ హర్యానా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి పోఖారా. పోఖారా అనేది నేపాల్ టూరిజం క్యాపిటల్గా ప్రకటించిందట. పోఖారా అనేది నేపాల్ టూరిజం క్యాపిటల్ ఏదంటే పోఖారా. నెక్స్ట్ మహర్షి ఆయుర్వేద హాస్పిటల్ మనకి ఢిల్లీ. భారతదేశం మొట్టమొదటి ఆయుర్వేద కేసు అయితే మనకి సోమ ద ఆయుర్వేదిక్ కిచెన్ అని చెప్పేసి సోమ ద ఆయుర్వేదిక్ కిచెన్ నేమ్ వచ్చేసి భారతదేశం మొట్టమొదటి ఆయుర్వేదిక్ కేసు మహర్షి ఆయుర్వేద హాస్పిటల్లో. నెక్స్ట్ పంకజ్ అద్వానీ మనకి ప్రపంచ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో భాగంగా షాంగ్రావ్ చైనాలో చోటు. హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో భాగంగా మనకి చోటు సంపాదించుకున్నాడు పంకజ్ అద్వానీ. బిలియర్డ్స్ ఆడుతాడు కదా, రైట్. నెక్స్ట్ డిఆర్టీ అండ్ ఎకనామీకి సంబంధించి డిఆర్టీ అండ్ సార్ఫేసీ యాక్ట్ సవరణపై కమిటీ వేసిందట రుణ రికవరీ ప్రక్రియ కోసం. ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ నియమించింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్స్ మినిస్ట్రీ నియమించింది డిఆర్టీ అండ్ సర్ఫేస్ యాక్ట్ సవరణ కమిటీ. ఈ కమిటీ నేతృత్వం ఎవరంటే ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల. ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి. మనకి డిఆర్టీ అనేది డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఇది మనకు రికవరీ ఆఫ్ డెట్ అండ్ బ్యాంక్రప్టీ అండ్ యాక్ట్ 1993 ద్వారా మనకి స్థాపించబడింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ అని మనకు అర్థమవుతుంది. రికవరీ ఆఫ్ డెట్ అండ్ బ్యాంక్రప్ట్ యాక్ట్ 1993. ఇది మనకు సర్ఫేస్ యాక్ట్ 2002 ప్రకారం సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అట 2002కు సంబంధించి సర్ఫేస్ యాక్ట్ 2002కు సంబంధించి కూడా సవరణ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఎన్పి అని చెప్పేసి నాన్ పేమెంట్ అసెట్స్ అని చెప్పేసి మనకి బ్యాంక్ వాళ్ళు ఎవరైతే లోన్లు తీసుకున్న తర్వాత పేమెంట్ చేయకపోవడం మనం నాన్ పేమెంట్ అసెట్స్ అని చెప్పేసి అంటాం. ఈ నాన్ పేమెంట్ అసెట్స్ ఉండడం వల్ల ఈ బ్యాంకర్లు మనకి డిఆర్టీలో మనకి కేసు అయితే వేస్తారు. డిఆర్టీలో కేసు వేసి అక్కడ మనకి వాదించడం జరుగుతుంది. అట్లా మనకి నాన్ పేమెంట్ అసెట్స్ మీద పడితే డిఆర్టీ. దీని మీద ఇప్పుడు సవరణ తీసుకురావడం జరిగింది. రుణ రికవరీ ప్రక్రియ ఫైనాన్స్ మినిస్టర్ రూపొందించి. ఈ అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మనకి. డబ్ల్యూఎంఓ అనేది వార్షిక నివేదిక మనకు స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ నేమ్ వచ్చేసి రిలీజ్డ్ బై వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. మనకు డబ్ల్యూఎం అనేది వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది జెనీవాలో ఉంటుంది. రైట్. ఇది మనకు యుఎన్ఓ ఏజెన్సీ 1950 మార్చ్ 23 ఏర్పడేది వాతావరణ దినం అని చెప్పేసి అంటాం దీన్ని. మార్చి 23. ఓకే, మనకి మార్చి 20 ఏమో స్పారోస్ డే. మనకి మార్చి 23 వచ్చేసి వాతావరణ దినం. 21 వచ్చేసి అటవీ దినం. 22 వచ్చేసి నీటి దినం అని చెప్పేసి. 24th వచ్చేసి మనకి క్షయ దినం అని చెప్పేసి. అట్లా మార్చిలో 20, 21, 22, 23, 24 సీరియల్గా ఉంటాయి. డే ఆఫ్ ఇంపార్టెన్స్. రైట్. మనకి ఈ డబ్ల్యూఎంఓ అనే వార్షిక నివేదిక మనకి 2023 అనేది హాటెస్ట్ ఇయర్గా మనకి రికార్డు పొందింది. గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్లో భాగంగా ఇక్కడ 1.45 డిగ్రీస్ నుండి 1545 డిగ్రీస్ అండి. అంటే 1545 డిగ్రీస్లో భాగంగా మళ్ళీ +or-0.12 ఉంది. ఇక్కడ చూడండి 1545 డిగ్రీస్ ప్లస్ సపోజ్ 12 అనుకోండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 5.7 అవుతుంది. ఇక్కడ మనకు 1.5 అనేది ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది మనము ప్యారిస్ ఒప్పందంలో భాగంగా ఇదే హైయెస్ట్, ఇంతకు మించొద్దు మనకి యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ చూస్తే మనకి ఈ హాటెస్ట్ ఇయర్ అనేది 2023 అనేది ఇక్కడ చూడండి పెరిగిపోతుంది. ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. రైట్. మనకి 2016లో అయితే 1.29 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే, అది మనకి హైయెస్ట్ ఇప్పటిదాకా. ఇప్పుడైతే ఇది 1.45 డిగ్రీ సెంటీగ్రేడ్, 0.12 + or- అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి.
ఇది మనకి ప్యారిస్ ఒప్పందం ప్రకారం అయితే భూతాపం పెరుగుదల పారిశ్రామికరణ ముందు కంటే మనకి 1.5 డిగ్రీ కంటే మించరాదని ఒక ఒప్పందం మనం పెట్టుకున్నాం, లక్ష్యం పెట్టుకున్నాం. సో ఇది మన ప్రమాదంలో పడిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి 2014-23 అత్యంత వెచ్చని దశాబ్దం అని చెప్పేసి మనకు చెప్తుంది వార్త. నెక్స్ట్ యాన్యువల్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఫోర్స్డ్ లేబర్. ఇక్కడ ILO రిపోర్టు మనకి ప్రాఫిట్స్ అండ్ పావర్టీ అని చెప్పేసి ద ఎకనామిక్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ 2021 సంబంధించి $23,600 కోట్ల, అదేవిధంగా $236 బిలియన్. ఇది ఏంటంటే 2014తో పోలిస్తే మనకు 37% పెరిగిందట ప్రాఫిట్ ఫ్రమ్ ఫోర్స్డ్ లేబర్. ఇక్కడ మనం ప్రాంతాల వారీగా చూస్తే అత్యధికం ఏంటంటే వరల్డ్ వైడ్గా యూరప్ అండ్ సెంట్రల్ ఆసియా అండ్ పసిఫిక్, తర్వాత అమెరికా, తర్వాత ఆఫ్రికా, తర్వాత అరబ్ స్టేట్స్. చూడండి, యూరప్ అండ్ సెంట్రల్ ఆసియా అండ్ పసిఫిక్, అమెరికా, ఆఫ్రికా, అరబ్ స్టేట్స్. రంగాల వారిగా చూస్తే మనకు బలవంతపు వాణిజ్య లైంగిక దోపిడీ, సెకండ్ది వెట్టి చాకిరీ పరిశ్రమలు, మూడవది మనకి సేవలు, నాలుగవది వ్యవసాయం, ఐదవది ఇంటి పని. ఇది రంగాల వారీగా ఏంటంటే ప్రాఫిట్ ఫ్రమ్ ఫోర్స్డ్ లేబర్, యాన్యువల్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఫోర్స్డ్ లేబర్ అనేది ఈ విధంగా ఉంది. నెక్స్ట్ అంశము మనకి ఫిష్ యాజ్ ఫుడ్ అనేది వార్తలో ఉంది. వరల్డ్ ఫిష్ అండ్ ద ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి విడుదల చేసింది. ఇది ICAR హెల్ప్ ఎవరు చేసారు అంటే ICAR రైట్. ఇది మనకి ఫిష్ కన్జంప్షన్ ఇన్ ఇండియా ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఎట్లా ఉంది, ఫిష్ కన్జంప్షన్ ఇండియాలో ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఎట్లా ఉందని చెప్పేసి చూస్తే మనకు అంశాలు వచ్చేసి ఫస్ట్ అత్యధికం చేపల వినియోగం వచ్చేసి మనకు త్రిపుర ఉందట 99.35%. అత్యల్పం తక్కువ ఏది ఉందంటే హర్యానా. అత్యధిక చేపల వినియోగం త్రిపుర 99.35%. అత్యల్పం వచ్చేసి మనకు హర్యానా 20.55%. మరి ట్రెండ్ ఏంటంటే తూర్పు ఈశాన్య రాష్ట్రాలు మనకి కేరళ, గోవా 90% ప్లస్ ఉన్నాయి. మనకి హర్యానా, పంజాబ్, రాజస్థాన్ చూస్తే తక్కువ ఉంది. అంటే ఇక్కడ మనకి తూర్పు ఈశాన్య రాష్ట్రాలు కేరళ, గోవాలు మనకి సముద్ర తీరం ఉంటుంది ఇక్కడ కేరళ, గోవాకు సంబంధించి అయితే. సో అట్లా మనకి ఫిష్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. రోజు చేపలు తినేవారు ఫస్ట్ మనకి కేరళలో ఉంటారు 53%. సెకండ్ గోవా. మనకు భారతదేశం చేపల ఉత్పత్తిలో థర్డ్ ప్లేస్ ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజు చేపలు తినే వారిలో భాగంగానేమో కేరళ హైయెస్ట్ ఉంది. మరి అత్యధికంగా చేపల వినియోగం ఓవరాల్గానేమో మనకి త్రిపుర ఉంది. రైట్. ఇది మనకు ఫిష్ యాజ్ ఫుడ్ మనకి వరల్డ్ ఫిష్ అండ్ ద ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దీనికి హెల్ప్ ఎవరు చేశారంటే ICAR వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. రైట్. ఫిష్ కన్జంప్షన్ ఎట్లా ఉంది ఇండియాలో, దాని యూసేజ్ ట్రెండ్ ప్యాటర్న్ ఎట్లా ఉందని చెప్పేసి చూస్తే అత్యధికం చేపల వినియోగం ఏమో త్రిపుర ఉంది, అత్యల్పమేమో హర్యానా ఉంది. అట్లా డైలీ వైజ్ చూస్తేనేమో కేరళ ఉంది, రెండోది గోవా ఉంది. ట్రెండ్ చూస్తే మనకి తూర్పు కానీ ఈశాన్య రాష్ట్రాలు కేరళ, గోవాలో మాత్రం 90% ప్లస్ ఉంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో మనకు తక్కువ ఉంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. చేపల ఉత్పత్తిలో మనం థర్డ్ ప్లేస్ ఉన్నాం ఇండియా. రైట్. ఇంకా చూస్తే ల్యాప్టాప్లో వైర్లెస్ ఛార్జర్ కనుక్కున్నాడట మనకి నిట్ ఆచార్యులు పేర్లి సురేష్ బాబు అని చెప్పేసి. ఆవిష్కరణకి UK పేటెంట్ అయితే దక్కింది అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. ల్యాప్టాప్లకి వైర్లెస్ ఛార్జరు నిట్ ఆచార్యులు పేర్లి సురేష్ బాబు. ఓకే. ఆవిష్కరణకి మన UK పేటెంట్ దక్కింది. వైర్లు లేకుండా విద్యుత్తును సరఫరా చేసే ఒక వైట్రిసిటీ పరిజ్ఞానం ఉపయోగించే పరికరం కనుగొన్నాడట. ఇది మన తెలంగాణ అంశము. రైట్. ఇవి మనకు మార్చి 20th ఢిల్లీ కరెంట్ అఫైర్స్. ఓకే. థ్యాంక్ యూ.